హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గూడూరి. ఈరోజు మనం మానవ హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు ప్రతి ఒక్కటి సింపుల్గా అర్థమయ్యే విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఒక అనౌన్స్మెంట్ అండి. డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇంకెవరైనా కోర్స్ తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే మన యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అనేది చూడండి. ఇందులో మీకు 100% ట్రిక్స్తో ప్రతి ఒక్క వీడియో ఈజీగా అర్థమయ్యే విధంగా, ర్యాపిడ్ రివిజన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ సంబంధించి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా జనవరి నుంచి మే వరకు గల 5 నెలల లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ 2024 గాను ఈ కోర్స్ అనేది PDF కోర్స్ అనేది పూర్తిగా యాప్లో ఉచితంగా పెట్టడం జరిగింది. ఓకేనండి, ఇక మన టాపిక్లోకి వస్తే ఈ మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ సంబంధించి టోటల్గా మీకు 30 ఆర్టికల్స్ ఉంటాయి. ఇందులో మొదటిది ఆర్టికల్ 1, హక్కుల విషయంలో అందరూ ప్రతి ఒక్కరూ సమానమే అని తెలియజేస్తుంది. ఆర్టికల్ 1 ప్రకారం. ఆర్టికల్ 1 ఒక్కరు ప్రతి ఒక్కరు, ఒక్కరు అంటే ఒకటి అంటే ఆర్టికల్ 1 అంటే ఒక్కరు ప్రతి ఒక్కరు సమానులే. ఓకేనా, ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు, ఇక్కడ కీవర్డ్ ప్రతి ఒక్కరు సమానులే. సమానం అంటే సింబల్ ఈజ్ ఈక్వల్. ఓకేనా, సమానులే. నెక్స్ట్ వచ్చే ఆర్టికల్ సంబంధించి ఇంటూ ఉంటుంది, తర్వాత రైట్ సింబల్ ఉంటుంది. ఇలా మీరు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. చెప్తాను మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో. ఫస్ట్ ఈజ్ ఈక్వల్, అందరూ సమానులే. నెక్స్ట్ ఆర్టికల్ 2, వివక్ష నుండి స్వేచ్ఛ. వివక్ష జాతి, రంగు, లింగం, భాష, మతం అని ఇలా అనేక రకాల వివక్షలు ఉంటాయి. ఈ వివక్షల నుండి స్వేచ్ఛ ఆర్టికల్ 2 తెలియజేస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ మీకు ఈజ్ ఈక్వల్, అందరూ సమానులే, ప్రతి ఒక్కరూ సమానులే, ఒకటికి సంబంధించి. నెక్స్ట్ 2 ఇంటూ సింబల్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ తర్వాత ఇంటూ అంటే వివక్ష చేయకూడదు అని. చేయకూడదు అంటే ఇంటూ, వివక్ష చేయకూడదు. నెక్స్ట్ వివక్ష అనేది ఇక్కడ కీవర్డ్, వివక్ష చేయకూడదు అని ఇంటూ సింబల్. నెక్స్ట్ ఆర్టికల్ 3, జీవించే హక్కు. జీవించే హక్కు రైట్, జీవించాలి. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ రైట్ సింబల్, జీవించే హక్కు, ప్రతి ఒక్కరు జీవించే హక్కు ఆర్టికల్ 3 తెలియజేస్తుంది. ఇలా స్టార్టింగ్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఇంటూ వివక్ష చేయకూడదు, థర్డ్ రైట్ జీవించాలి. ఇలా 3 అయిపోయినాయి ఆర్టికల్స్. తర్వాత 4, బానిసత్వం నుండి స్వేచ్ఛ. ఇప్పుడు చూడండి ఆర్టికల్ 4 ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ట్రిక్ చూడండి. ఫోర్బ్స్ నివేదిక అందరికీ తెలుసు కాబట్టి చూడండి, ఫోర్బ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫోర్బ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా ఇక్కడ మీకు ఫోర్బ్స్లో 4 అని ఉంది. 4 ఆర్టికల్ 4 ఏం తెలియజేస్తుంది? ఫోర్బ్స్ BS ఇక్కడ కలర్తో పెట్టాను చూడండి. BS అంటే బానిస. BS అంటే బానిసత్వం నుండి స్వేచ్ఛ. BS షార్ట్కట్లో బానిసలో BS అని ఉంది. బానిసత్వం నుండి స్వేచ్ఛ అన్నమాట 4 అంటే. ఫోర్బ్స్ అని సింపుల్గా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ 4 అంటే 4, ఆర్టికల్ 4 దేని గురించి తెలియజేస్తుంది? BS బానిసత్వం నుండి స్వేచ్ఛ. నెక్స్ట్ ఆర్టికల్ 5, వేధింపుల నుండి స్వేచ్ఛ. చిత్రహింసలకు గురి చేయరాదు. వేధింపుల నుండి స్వేచ్ఛ, ఎవరిని చిత్రహింసలకు గురి చేయరాదు అని తెలియజేసే ఆర్టికల్ 5. చిత్రహింసలు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. వేధింపుల నుండి స్వేచ్ఛ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ట్రిక్. అంటే చిత్రహింసలు లాంటివి ఎలాంటివి అంటే ఇప్పుడు చేతికి 5 వేళ్ళు ఉంటాయి. చేతికి 5 వేళ్ళు, ఇది గుర్తుండడానికి 5 వేళ్ళు. ఈ 5 వేళ్ళు విరిచి వేధించడం లాంటివి ఇలాంటివి చేయకూడదు. టార్చర్ పెట్టడం లాంటివి చేయకూడదు. 5 వేళ్ళు ఇలా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా గుర్తుంది. చేతికి 5 వేళ్ళు, ఈ 5 అంటే 5 ఆర్టికల్ సంబంధించి. ఈ 5 వేలు విరవడం లాంటివి, ఇలాంటి విరిచి వేధించడం లాంటివి చేయకూడదు. ఇవి చేయకూడదు. వేధింపుల నుండి స్వేచ్ఛ అనేది ఇలా సింపుల్గా మనకు చేతికి 5 వేలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. 5 అంటే 5 ఆర్టికల్, వేధించడం అంటే వేధింపుల నుండి స్వేచ్ఛ. వేధించడం అనేది కీవర్డ్. ఇలా లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 6 ఏం తెలియజేస్తుంది? చట్టం ముందు వ్యక్తిగా గుర్తింపు పొందే హక్కు. గుర్తింపు అనేది ఇక్కడ కీవర్డ్, గుర్తింపు. ఓకేనా. 6 అనేది గుర్తింపుకు సంబంధించి. ఇక్కడ 6 గుర్తు, కారు గుర్తులాగా. కారు గుర్తు తెలుసు కదా, కారు గుర్తు సింబల్ లాగా 6 గుర్తు అని గుర్తుపెట్టుకోవాలి. 6 అనగానే 6 గుర్తు అని చదవాలి, కారు గుర్తులాగా. లేదంటే మీరు ఇక్కడ చూడండి కారు గుర్తు, ఇక్కడ పొలిటికల్ సంబంధించి కారు గుర్తు కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. గుర్తింపు అంటే గుర్తు అని. లేదంటే పొలిటీషియన్స్ అరిస్తేనే ఎక్కువ గుర్తుంటారు, అరిచే వాళ్ళే ఎక్కువ గుర్తుంటారు. అరిస్తే అంటే ఇక్కడ 6, అరిస్తే అంటే 6, అరిస్తేనే ఎక్కువ గుర్తుంటారు. ఇక్కడ గుర్తు అని వచ్చింది. గుర్తు అంటే గుర్తింపుకు సంబంధించింది. ఇలానైనా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే సింపుల్గా 6 గుర్తు, కారు గుర్తు సిమిలర్గా ఒకే పదాల్లా ఉన్నాయి.
ఇలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 7 చట్టం ముందు అందరూ సమానులే అని తెలియజేస్తుంది. చట్టం ముందు అందరూ సమానులే. పాలిటీలో ఆర్టికల్ 14 కూడా సేమ్ ఇదే, చట్టం ముందు అందరూ సమానులే, సమానత్వం సంబంధించి ఆర్టికల్ 14. ఇక్కడ బై 2 చేస్తే 7th ఆర్టికల్ సేమ్. పాలిటీలో 14 ఆర్టికల్ సేమే, 14 ఆర్టికల్ అయినా చట్టం ముందు అందరూ సమానులే. ఇక్కడ ఈ మానవ హక్కులకు సంబంధించి ఆర్టికల్ 7 కూడా సేమే, చట్టం ముందు అందరూ సమానులే. 14/2 7, కాబట్టి 7 కూడా సేమ్ అదే తెలియజేస్తుంది, చట్టం ముందు అందరూ సమానులే అని. నెక్స్ట్ ఆర్టికల్ 8 పరిష్కారం పొందే హక్కు. పరిష్కారం సొల్యూషన్ పరిష్కారం పొందే హక్కు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? 8 అనేది రాయడం ముందు, ఇప్పుడు 8 రాసే ముందు ఇట్లా ఎస్ వస్తుంది చూడండి. 8 రాసే ముందు ఇలా ఫస్ట్ ఎస్ రాయాలి. ఎస్ ఓకేనా? చూడండి, ఎస్ అంటే ఎస్ ఫర్ సొల్యూషన్. 8 అనేది సిమిలర్గా రాసే ముందు మనము ఎస్ రాస్తాం. ఎస్ ఫర్ సొల్యూషన్ అంటే పరిష్కారం పొందే హక్కు. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ 9 నిర్బంధం నుండి స్వేచ్ఛ. ఆర్టికల్ 9 ఏం తెలియజేస్తుంది? నిర్బంధం నుండి స్వేచ్ఛ. ఓకేనా? ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? 9 నిర్బంధం. 9 అని గుర్తుపెట్టుకోండి. 9 అని గుర్తుపెట్టుకోండి. లేదంటే ఇక్కడ చూడండి, 9 ఇలా రాస్తున్నారు. 9 రాసిన తర్వాత కింద సేమ్ ఇలా కవర్ చేయండి. ఇది కూడా కింద నుంచి కూడా 9 రాసినట్టు ఇలా రాస్తే మీకు ఇక్కడ సంఖ్యలతో నిర్బంధం చేసిన విధంగా ఈ సంఖ్యలు ఏర్పడతాయి. ఈ సంఖ్యలను నిర్బంధం నుండి స్వేచ్ఛ. ఇక్కడ ఈ తొలగిస్తే 9 అవుతుంది. ఓకేనా? కింద తొలగిస్తే 9 అవుతుంది. ఓకేనా? జాగ్రత్త చూడండి, మీకు చెప్తాను. 9 రాస్తారు ఇలా. కింద కూడా మీరు ఇక్కడ 0 లాగా దీనికి కవర్ చేయండి. కవర్ చేస్తే ఇక్కడ ఇవి రెండు మీకు సంఖ్యలలాగా నిర్బంధించినట్టు ఉంటుంది. ఈ సంఖ్యలు ఇలానే ఉంటాయి కాబట్టి ఈ సంఖ్యలతో నిర్బంధం చేసినట్టు ఉంటుంది ఈ సింబల్. కాబట్టి ఇక్కడ కింద ఈ 0 పెట్టడంతో ఇవి సంఖ్యలలాగా తయారైంది కాబట్టి ఈ 0ని తొలగిస్తే 9 అవుతుంది. ఓకేనా? ఈ నిర్బంధం నుండి స్వేచ్ఛ, ఇది తొలగిస్తే 9 అనేది నిర్బంధం నుండి స్వేచ్ఛ. ఇలానన్నా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే సింపుల్గా 9 అంటే 9, నీ అంటే నిర్బంధం నుంచి స్వేచ్ఛ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 10 న్యాయపరమైన విచారణ హక్కు. 10 సంబంధించి ఆర్టికల్ 10 సంబంధించి ఇక్కడ 10 అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో జే. ఓకేనా? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 10 అంటే జే కాబట్టి జే ఫర్ జస్టిస్ అంటే న్యాయపరమైన విచారణ హక్కు, న్యాయం. జస్టిస్ అంటే న్యాయం, జే ఫర్ జస్టిస్ అని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. 10 అంటే జే ఫర్ జస్టిస్, న్యాయపరమైన విచారణ హక్కు. ఇక్కడ కీవర్డ్ అనేది న్యాయం. నెక్స్ట్ ఆర్టికల్ 11 నిర్దోషితత్వం ఊహ అంతర్జాతీయ నేరాలు. దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ న్యాయపరమైన విచారణ హక్కు. న్యాయపరమైన విచారణ జరిగిన తర్వాత నిర్దోష కాదని బయటపడుతుంది కాబట్టి దీనికి లింక్ చేసుకోవాలి. 10 తర్వాత వెంటనే నిర్దోషికి సంబంధించి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జస్టిస్ అంటే న్యాయపరమైన విచారణ జరిగిన తర్వాత నిర్దోష కాదా అని బయటపడుతుంది కాబట్టి ఇక్కడ నిర్దోషితత్వం అనేది నెక్స్ట్ వచ్చే ఆర్టికల్ 10 తర్వాతనే కంటిన్యూ నెక్స్ట్ వచ్చే ఆర్టికలే నిర్దోషితత్వం సంబంధించి ఇలా లింక్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అంతర్జాతీయ నేరాలు. నెక్స్ట్ 12 సంబంధించి గోప్యతకు సంబంధించి ఆర్టికల్ 12. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆర్టికల్ 12 ఎక్కువగా చూడండి, ట్రిక్ చూడండి. ఇక్కడ ఎక్కువ అర్ధరాత్రి 12 తర్వాతనే దొంగతనాలు గోప్యత అంటే ఏంటి? సీక్రెట్. ఓకేనా? ఎక్కువ అర్ధరాత్రి 12 తర్వాతనే 12 అంటే ఇక్కడ 12వ ఆర్టికల్ సంబంధించి తర్వాతనే దొంగతనాలు ఎక్కువగా గోప్యంగా జరుగుతాయి, సీక్రెట్గా జరుగుతాయి, గోప్యంగా జరుగుతాయి. ఇక్కడ గోప్యంగా అనేది కీవర్డ్. 12 అనగానే 12 తర్వాతనే గోప్యంగా ఎక్కువగా దొంగతనాలు జరుగుతాయని ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 13 ఆర్టికల్ 13 ఏం తెలియజేస్తుంది? దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా తిరిగే నివసించే హక్కు ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరికి ఇందులోనే ఉంది పేరు. ప్రతి ఒక్కరికి అంటే 1, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా తిరిగే త్రీని తెలుగులో 3 అంటే తిరిగే హక్కు ఉంది. 1 ప్రతి ఒక్కరికి 13 సంబంధించి తిరిగే హక్కు ఉంది. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 14 సంబంధించి పీడనం నుండి తప్పించుకోవడానికి ఇతర దేశాలను ఆశ్రయం అడిగే హక్కు. ఆశ్రయం అనేది ఇక్కడ కీవర్డ్. ఇంతకుముందు ఆర్టికల్ 13 అనేది స్వేచ్ఛగా తిరిగే హక్కు.
ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది. తిరిగి ఇక్కడ దీని లింక్ కానీ ఆర్టికల్ 13 తర్వాతనే 14 వస్తుంది కాబట్టి దీని తర్వాత కంటిన్యూషన్లో ఉంటుంది. స్వేచ్ఛగా తిరిగి అలసిపోయిన తర్వాత ఆశ్రయం అడుగుతారు. అలసిపోయిన తర్వాత ఆశ్రయం అడుగుతారు కాబట్టి ఇక్కడ ఆశ్రయం అనేది కీవర్డ్. వెంటనే తిరిగి ఆశ్రయం, అలసిపోయిన తర్వాత ఆశ్రయం అడుగుతారు కాబట్టి ఇక్కడ ఆశ్రయం అనేది కీవర్డ్. ఇతర దేశాలను ఆశ్రయం అడిగే హక్కు, పీడనం నుండి తప్పించుకోవడానికి. ఇది ఆర్టికల్ 14 అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 15 జాతీయత హక్కు గురించి తెలియజేస్తుంది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆర్టికల్ 15 ఆగస్టు 15 తోటి లింక్ చేసుకోవాలి. 15 ఆగస్టు 15 ఆర్టికల్ 15 ఆగస్టు 15 రోజు జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఇక్కడ జాతీయ జెండాను ఎగరవేస్తారు కాబట్టి ఇక్కడ జాతీయత హక్కు కాబట్టి జాతీయత అనేది కీవర్డ్. ఇక్కడ జాతీయ జెండాను ఎగరవేస్తారు ఆగస్టు 15 రోజు. ఓకేనా? జాతీయ సింపుల్గా ఇలా లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 16 వివాహం చేసుకోవడం, కుటుంబం ఏర్పరచుకోవడం హక్కు. ఆర్టికల్ 16 ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? 16 అప్పట్లో 16 ఇయర్స్కే బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. ఇక్కడ కోడ్ చూడండి, ట్రిక్ చూడండి. అప్పట్లో 16 ఇయర్స్కే 16 సంవత్సరాలకే బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. వివాహాలు, ఇక్కడ వివాహాలు అనేది కీవర్డ్. వివాహాలు చేసుకోవడం, కుటుంబం ఏర్పరచుకోవడం అనేది హక్కు. ఇక్కడ 16 అంటే అప్పట్లో 16 ఇయర్స్కి వివాహాలు జరిగేవి అని లింక్ చేసుకోవాలి. ఇలా లింక్ చేసుకుంటే సింపుల్గా గుర్తుంటుంది. నెక్స్ట్ పార్ట్లో మీకు రిమైనింగ్ ఆర్టికల్స్, మొత్తం టోటల్గా 30 ఆర్టికల్స్ ఉంటాయి కాబట్టి రిమైనింగ్ ఆర్టికల్స్ అనేవి నెక్స్ట్ పార్ట్లో చెప్తానండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా మీకు ఈ లోగోతో యాప్లో కనిపిస్తుందండి మన యాప్ అనేది. అలా నేను డౌన్లోడ్ చేసుకొని షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది చూడండి. నచ్చిన వారంటే షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.